ఘనత మహిమ ప్రభావాలు నీకే చెల్లునుగాక. నా యేసయ్య మా జీవితంలో నా 18వ సంవత్సరంలో వడంబడిగా చేసుకున్నాను ప్రభా. నా యవ్వన కాలం అంతా నీ కొరకే సమర్పించాను నాయన. నీ దాసుని వివాహం చేసుకున్నాక నీ దాసుల వెనకాల నన్ను నడిపిస్తున్నావు. అలసట లేకుండా విసుగు లేకుండా నాయన భయంకరమైన ఎండల్లో వానల్లో చలిలో ఏ పరిస్థితిలో ఉన్నప్పటికీ మాకు తోడుగా ఉండి నడిపిస్తున్నావు రాజా. ఇదిగో ఎన్న మినిస్టర్ మొదలుపెట్టి 35 సంవత్సరాలు కంప్లీట్ అయినందుకు నీకు వందనాలు, స్తోత్రాలు 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 చెల్లిస్తున్నాం. ఎన్నో ఆత్మలు రక్షించుకున్నావయ్యా, ఎన్నో వ్యాధి గల బిడ్డలను స్వస్థపరిచావయ్యా, గర్భఫలాలైన బిడ్డలకు గర్భఫలాలు ఇచ్చావు నాయన. అరవమలను కట్టి వేసావయ్యా, ఉద్యోగాలు లేని వారికి ఉద్యోగాలు ఇచ్చావు, గృహాలు లేని వారికి గృహాలు ఇచ్చావు ప్రభా. భర్త స్థలం లేకపోతే భర్తను స్థిరపరచావు, భార్య స్థలం లేకపోతే భార్యని స్థిరపరచావు. బిడ్డల లోకంలో పడిపోయి ఉంటే బిడ్డలను లేపి స్థిరపరచావు నీ వాక్యంలో నాయన. అనేక కుటుంబాలను కట్టావయ్యా, నీకు వందనాలు, స్తోత్రాలు 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 చెల్లిస్తున్నాను అయా. ఎన్నిక లేని వారిని ఎన్నుకున్నావు అయా. మరిదిగో 1 కొరింథీ ప్రభు 1వ అధ్యాయం 26 ద్వారా మరిదిగో రాబర్ట్ అమ్మగారి ద్వారా మాట్లాడి నువ్వు వెళ్ళాల సేవకని అమ్మగారి ద్వారా మాట్లాడి మమ్మల్ని పంపించినప్పుడు అవునైనా ఈ లోకంలో బలహీనులైన వారిని బలవంతులను సిగ్గుపరచుటకు, నీసులైన వారిని మరి సిగ్గుపరచుటకు, ఎర్రి వారిని మోగవారిని నేను ఏర్పరచుకున్న రీతిగా ఆ వాక్యం ద్వారా మాట్లాడి నీ దోసులు నన్ను నిలబెట్టుకొని శాంతి రాబర్తమ్మ గారి ద్వారా మమ్మల్ని హెచ్చరించి ఈ ట్విన్ సిటీలో ఈ 35 సంవత్సరాలు సేవ నడిపిస్తున్న దేవా నీ కోట్లాది వందనాలు, స్తోత్రాలు 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 ప్రభా. అయా ఎన్నిక లేని వారిని నువ్వు ఎన్నుకుంటానన్నావు ప్రభా. ఈ లోకంలో నాయన లెక్క చేయని వారిని నువ్వు ఏర్పరచుకుంటానన్నావు, పడిపోయిన వారిని పట్టుకుంటానన్నావు, జారిపోయిన వారిని లేవనెత్తుతానన్నావు. మరి ఇక్కడ ఉన్న బిడ్డలందరూ ఏ ఉద్దేశంతో వచ్చి నీ నామంలో ప్రార్థిస్తున్నారో వారి కోరికలను నువ్వు సిద్ధింపజేస్తున్నావు నాయన. బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నారు, ఆరోగ్యాల కొరకు ప్రార్థిస్తున్నారు, ఇతర బిజినెస్ల కొరకు ప్రార్థిస్తున్నారు ప్రభా. ఏ అక్కర అవసరంతో ఎంతెంతో దూరం నుంచి వచ్చారయ్యా. బిడ్డలందరూ అక్కర అవసరం తీర్చండి నాయన. నువ్వు అడిగిన దానికంటే ఊహించిన దానికంటే అత్యధికముగా ఆశీర్వదించే దేవా నీకు వందనాలు, స్తోత్రాలు 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 స్తోత్రాలు. హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవా నీకు వందనాలు. మా మధ్యలో ఉన్న దేవా, మా బిడ్డలో ఉన్న దేవా నీకు వందనాలు, స్తోత్రాలు 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 స్తోత్రాలు. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ఎందుకనగా ప్రభా నా బిడ్డలందరూ కుటుంబాలని భుజాల మీద వేసుకుని దినదినము విజ్ఞాపన ప్రార్థన చేస్తున్నప్పుడు ప్రతి ఒక్క బిడ్డలను దీవించావు నాయన. అందుకే ఈ థాంక్స్ గివింగ్ తండ్రి ఈ బిడ్డలందరూ మేము భయపడుతూ ఉన్నాము తండ్రి. ప్రతి సంవత్సరం కూడా ఈ రీతిగా నాయన నీ నామాన్ని మహిమపరుచుకుంటున్నందుకు వందనాలు, స్తోత్రాలు 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 స్తోత్రాలయ్యా. కోట్లాది వందనాలు నాయన. ఈ 2026లో ఇంకా కొత్త ఆత్మలో నాయన నీ వద్దకు రావాలి, మారు మనసు పొందాలి ప్రభా. పాప రోత జీవితాలను కడుగుకోవాలి, నామకర్తను కొట్టివేసుకోవాలి, నీ సిలువ రక్తంలో కడుగుకోవాలి ప్రభా. నూతన జీవితం ప్రారంభించాలి ప్రభా. అలాంటి చోట్లకు మమ్మల్ని నడిపించమని అడుగుతున్నాను. ఈ ఆరాధనలో మీరు మహిమ పొందుకోండి. వచ్చిన బిడ్డలందరినీ దీవించండి, వారి ప్రార్థనలకు జవాబు ఇవ్వండి, వారి అక్కర్ల అవసరం తీర్చండి. వాక్యం చెప్పనయ్యా నీ కుమార్తెను నీ సిలువ సాటున వరకు పరుచుకొని మీరు నాతో మాట్లాడమని యేసయ్య నామములో అడుగుతున్నాను తండ్రి. ఆమేన్.